ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ వ్లాగ్కి వచ్చాను. సో ఇప్పటి నుండి కొంచెం ఫ్రీక్వెంట్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి చూస్తాను. సో లెట్స్ గో. After 8 hours of coolie work, me and Basha are going to Coolie, Dilsukh Nagar, Maitri, Megha. This is Basha. రజనీకాంత్ భాష కాదు. ఎస్ సిద్ధం, సినిమాకి సిద్ధం. బయలుదేరుతున్నాం గైస్. ఇక్కడ నుండి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు భాష? 30 kilometers. ఏం కాలే, 30 kilometers. ఒక 30 కిలోమీటర్లు మ్యాక్స్ 20 చేసుకున్నాం. ఇంత తొందరగా బయలుదేరడానికి రీజన్ కూడా వరుణదేవుడు వచ్చేస్తున్నాడు. వరుణదేవుడు వస్తున్నాడు, ట్రాఫిక్ ఉంటాయి. ఎస్, మా తిప్పలు మేము పడాల్సి వస్తుంది. సో ఏంటి ఏమంటారు? వార్ 2. యా సినిమా కొన్నానో తెలియదు ఇప్పుడు. వీడికి తెలీదు, తొప్పుకోపోతున్నా అంటే బండి మీద వేసుకొని. సో విల్ మీట్ ఇన్ మేఘా థియేటర్, ఐ మీన్ దిల్సుఖ్ నగర్. నాస్టాల్జియా ఫీల్ ఏడుస్తున్నాను అనుకోకండి, బట్ ఏడుపు కాదు ఇది. ట్రాఫిక్ లైట్స్ వల్ల కలిలాయి. మా భాష నా కోసం దగ్గరుండి దోశ ఇస్తున్నాడు. సో ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు ఇక్కడ మేము ఒక రామ్కి బండి టైప్లో ఒక బండి వాడు ఉండేవాడు అనమాట, మా మంచి దోస్తు. అన్ఫార్చునేట్లీ వాడు ఇక్కడ లేడు, అంటే చచ్చిపోయాడని కాదు, బండి లేదు. ఈ ఏరియా మొత్తం తిరిగాం మళ్ళీ. సో యా, ఏమో సినిమాలో ఏమో 30 kilometers 3 లోకాలు ఎక్కువ తీసుకొచ్చిన సినిమా. నాకేమో నిద్ర వస్తుంది, పొద్దునేమో అది దిగుతుంది నన్ను. భాషన ఏది భాషన? ఇది దోశ మన బండోడు వేసేలాగా ఉందా లేకుంటే ఏంది సపరేటా? చెప్తారు ఇది. ఓకే ఓకే, ఆ బండి టేస్ట్ రాలా. వాడాడు కదా. ఓకే, చట్నీ ఓకే. అది వాడికి ఇంట్రెస్ట్ బొంగో కాదు, ఆడికి దొంగల ఆకలి అవుతుంది. ఆడిప్పుడు దోశ తిన్నాక మళ్ళీ మూడ్లోకి వస్తాడు, అప్పుడు నుండి బ్లాగ్ ఎదిరిపోద్ది. కాదు అది కాదు, ఎట్లా ఉంటాడంటే వాడు ఆ సినిమా అంటాడు, ఏ కులి 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 ఎటు పక్కరా లోపలికి ఎటు సైడ్ వెళ్ళాలో తెలియదు. బయటకు వస్తాను రావు, పోయేదారు ఎదురా. అటు 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 అటులి మీద అంచనాలు ఏంటి భాష? ఏంది పోతారు వస్తారు పాప వచ్చిన దాటుకో సాయిబాబా గుడి వెనక పెట్టుకొని గురువారం రోజు గుళ్ళకు పోకుండా మొత్తం బాబు వర్షం పరిస్థితి అయిపోయింది. వర్షం అంటే మరి పెద్ద వర్షం ఏం కాదు, చిన్న చిన్న చినుకులు లైట్గా తడిసాం. జస్ట్ షర్ట్ ఒకటే. లైఫ్. ఎస్, హెల్మెట్ వాడండి, జీవితాన్ని కాపాడుకోండి. నాన్న నువ్వే డోర్ వేయాలి. సోషల్ మెసేజ్ కూడా ఇవ్వాలంటావా బ్లాగ్లో? ఇర్రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనాలి. నీ సాక్స్ గుడిసిపోయి భాష సాక్స్ పోసుకుంటున్నాను భాష. రీచ్డ్ రూమ్స్. మజా ఏంది? ఏంది సినిమా? ఎటుంది? ఎల్లారు ఉంది. ఏం చెప్పరా? ఒక్క రజనీకాంత్, ఒక నాగార్జున, ఒక ఆ మలయాళం వాడు, అంతేనా? లిటరల్గా రజనీకాంత్ డామినేట్ చేస్తాడు. ఇట్స్ ట్రూత్.
నాగమామ డామినేట్స్ రజనీకాంత్. రే నాకు 7 గంటలకు ఆఫీస్ ఉందిరా, కనీసం 4 గంటలైనా పడుకోనివ్వరా. వాడి బాధ వాడిది అయిపోయింది, నా బాధ నాది. ఎందుకంటే రేపు పొద్దున్న 7 గంటలకు మళ్ళీ షో ఉంది. సినిమా ఎలా ఉంది అంటే హిట్ 1000 కోట్లు తోపుతురం, అలానే ఫ్లాప్ వేస్ట్ కాదు, ఫ్లాప్ వేస్ట్ అది కూడా చెప్పలేము. వా కూలీ డీసెంట్ వాచ్ అంతే, అంటే వన్స్ ఒకసారి అంతే. ఇప్పుడు మీరు హైప్తో వెళ్తే మాత్రం బొక్కడిపోద్ది, దీంతో అయితే ఎటువంటి డౌట్ లేదు. సో ఆఫ్ చేసేయని భాష చెప్తున్నాడు, నేనే చెప్తున్నా, నా నడుము చెప్తుంది. సో గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏమంటావు భాష? భారత్ మాతాకి జయ. జై. కెమెరా తిప్పండి, టెన్షన్ పడవు. యా ఓకే, గుడ్ నైట్. నైట్ కూలే అయిపోయింది షో. సో నౌ మార్నింగ్స్, గుడ్ మార్నింగ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ వాట్ టు సీన్ రివర్స్ అవ్వకుంటే చాలు. లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. మా ఎన్టీఆర్ మంచి డెబ్యూ బాలీవుడ్లో పడితే చాలు. సో యా వాట్ టు, బట్ దిస్ టైమ్ నాట్ విత్ భాష, నాట్ విత్ పాల్గొన. చూపిస్తా, శాస్త్రి గారు ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్తున్నాం. వీడే ఆ రెండో కూలీ. నేను 582 అయితే వీడు 3314. సో మనోడితో పాటే ఇప్పుడు నా దగ్గర నాది వార్ 2. సో ఎక్కడున్నాం? వచ్చామో థియేటర్కి. వచ్చాం. థియేటర్ బయట నుండే బాగుంది, ఐ మీన్ రియల్లీ బాగుంది. పలుకు పలుకులో కేసరి నడు తాగుదాం. ఎస్, మన శాస్త్రి గారు టీ తాపుతారంట, లోపల తాగుదాం మనం. జస్ట్ ఒక 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. సో ఎస్, నీ 116 రూపాయలకు చేద్దాం కదా ఈరోజు, మోక్షం ఇచ్చేద్దాం నీ 116 రూపాయలకి. 16 రూపాయలు. ఓకే, 16 రూపాయలు. లోపల ఉన్న మసా మసా మసా. బాగుంది థియేటర్. బాబు ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? నాకైతే ఓకే, గట్టి చేసాడు టైగర్ అన్న. టైగర్ అన్న బాగా చేశాడు. రితిక్ రోషన్ లేపుతారేమో అనుకున్నా కానీ సౌత్ ఆడియన్స్ కోసమేమో కానీ ఎన్టీఆర్ అన్న గట్టిగా అసలు అల్లరి పుట్టించాడు ఎన్టీఆర్. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. మేము రివ్యూస్ చూసాం ఆల్రెడీ, అందరూ అస్సాం అన్నారు, అదేదో అన్నారు. బట్ ఫస్ట్ హాఫ్ అదే అంటే ఏం చేస్తుందో చూడాలి. లెట్స్ సీ, వెయిటింగ్ ఫర్ దీనికి కూడా ఇన్సిడెంట్ రాయాలి మనం. ఇన్సిడెంట్ ముఖ్యం. ఇన్సిడెంట్ జిందగీ అయిపోయింది. సో సెకండ్ హాఫ్లో ఏం ఇన్సిడెంట్స్ ఉంటాయో చూసి మేనేజ్ చేసుకోవాలి. సలాం అనాలి విమల్ పోలదు భాగ్య. షో డన్. రెండిట్లో ఏది నచ్చింది? మాకైతే 2 యావరేజ్ అనిపించింది, కానీ వార్ 2 అయితే కొంచెం హైప్ ఉంది. సేమ్ నా పెద్దగా తేడా ఏం లేదు. 2 స్టోరీ పరంగా పోతే 2 నార్మల్ స్టోరీలే. ఏం పెద్ద అప్ప పీకి ఎంత స్టోరీలు అయితే కాదు. యాక్టింగ్ పరంగా 2 సినిమాలు ఓకే. మ్యూజిక్ అంటే అక్కడ బక్కోడు అల్లడిచ్చాడు, అది వేరే విషయం. బ్రో 2 గట్టిగా దొబ్బి ఎల్లు అర్జయ్ అని చెప్పిన సినిమాలు అయితే కాదు. ఫస్ట్ పాయింట్, నువ్వు దేనికి వెళ్తావు అనేది నువ్వు డిసైడ్ చేసుకో. బట్ రెండిటికి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మరీ హై పెట్టుకోకుండా వెళ్ళిపో. మేబీ నువ్వు 2 ఎంజాయ్ చేయగలవేమో ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే. ఫస్ట్ పాయింట్ అది కరెక్ట్. సో మా మసాలా దోశ రెడీ అవుతుంది.
రెండిట్లో ఏది చూడాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి అంటే, నీకు మాస్ నచ్చుతుంది అంటే కూలీ, లేదు మనకు కొంచెం మనకు ఆ స్పై యూనివర్సు, ఆ యశ్రాజు వార్ కంటే ముందు వచ్చిన పాటలు మనం తెలుసు అంటే నువ్వు ట్రై చేయొచ్చు, వార్ 2 ట్రై చేయొచ్చు. వార్ 2లో ప్లస్ పాయింట్లు వచ్చేసి బిగ్నీ సీన్ అని కొడతారేమో. బికినీ సీన్ అయితే తీయలేదు, ఉంచారు. ఇది అబ్బాయిల కోసం, అమ్మాయిలు కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ ఇండియా కోసం ఎన్టీఆర్ కూడా ఈక్వల్ NTR acting. ఈక్వల్ 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 స్క్రీన్ టైం ఉంది, నెగిటివ్ షేడ్ ఉంది, బాగుంది, నిజంగా బాగుంది. ఎన్టీఆర్కు ఇట్స్ ఎ గుడ్ హిందీ డెబ్యూట్ కంపేర్ టు అదర్ తెలుగు హీరోస్. ఆది పురుష్, ఆ జంజీరు వాళ్ళ హిందీ డెబ్యూట్, అంటే సినిమాల గురించి మాట్లాడకూడదు కానీ వాళ్ళు కూడా హిందీలో పోదామని ట్రై చేశారు. బట్ వాళ్ళకు కొంచెం గట్టిగానే రాటు పడింది. బట్ ఎన్టీఆర్కి ఇట్స్ అ డీసెంట్. ఇప్పుడు సినిమా పరంగా పోయినా కూడా ఎన్టీఆర్ కాలర్ ఎత్తినందుకు ఎన్టీఆర్ వరకు ఓకే సినిమా, అదే కరెక్ట్. అంతే. అంతకు మించి ఇప్పుడు నేను వార్ 2 ఫస్ట్ వార్ 2కి వెళ్ళిపో అని చెప్పను, అలానే కూలీకి వెళ్ళు కూడా అని చెప్పను. నీ మూడు చూసుకో, టికెట్స్ చూసుకో, టికెట్ ప్రైజెస్ చూసుకో, సింగిల్ స్క్రీన్స్లో పోవడానికి ట్రై చేయి. ఒకవేళ కూలీకి పోవాలనుకుంటే సింగిల్ స్క్రీన్స్ మంచి థియేటర్కి వెళ్ళిపో. వార్ 2 అంటే యూ కెన్ గో టు మల్టీప్లెక్స్ ఆల్సో. బట్ టికెట్ ఎక్కువ అనుకుంటే మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో ప్రస్తుతానికి వార్ 2 ఓన్లీ తెలుగులో నడుస్తుంది కాబట్టి సింగిల్ స్క్రీన్స్లో. తెలుగు చూడాలి అనుకుంటే వెళ్ళిపో, లేదు హిందీ అంటే నువ్వు మాల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బోత్ ఆర్ యావరేజ్, ఏది అంత హైప్ వచ్చినట్టు లేదు. మసాలా దోశ మందే వెళ్ళు వేసిన. సో ఏది అంత ఎక్కదు, అలానే ఏది అంత బాగాలేదని చెప్పలేము. మన ఎక్స్పెక్టేషన్సే మనల్ని గుడిపోయి అనుకుంటాం ఈసారి. సో బ్రో ఎక్కడికి, సో యా దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్. బోత్ సినిమాస్ ఆర్ యావరేజ్. యా.